ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చెప్పా పెట్టకుండా వచ్చావెందుకు? గంట కొట్టడానికి. మా గంట మేం కొట్టుకోగలము. ఇప్పుడు పూజలు చేయాల్సిందేం లేదు కానీ బయటికి వెళ్ళు. ముహూర్త బలం మళ్ళీ రాదు. మళ్ళీ వచ్చింది జడల మర్రి. ఎవరు రానిచ్చారు లోపలికి? నేనే వచ్చాను. సమయం ఆసన్నమైంది. దేనికి? మళ్ళీ ఏం చేయాలని వచ్చావు? గంట కొడుతుందంటమ్మా. నేను కొట్టనా? ఏయ్, అరే ఈవిడ గంట వేరు. అదో రకమైన తంట అనుకుంటా. చూడమ్మా, నువ్వు వచ్చిన ప్రతిసారి ఏదో ఒక అలజడి అవుతుంది. బాగున్న ఇంట్లో ఇబ్బంది తీసుకురావద్దు. వెళ్ళు. వెళ్ళండి అమ్మా. తీసుకెళ్ళిపోతాను. 10 రూపాయలుంటే ఇవ్వండి, తీసుకెళ్లిపోతుంది. చిల్లర కాదే అల్లరి పిల్ల. థ్యాంక్ యూ. ఇంకా నేను చిన్నపిల్లలాగే కనిపిస్తున్నందుకు. మా ఆయన ముసలి టెంకాయలా అయిపోయాడు, చూసావా? అరే నువ్వు ఉండవే. అరే ఏం తీసుకెళ్ళిపోతుందో తనని చెప్పనివ్వు కాస్త. గంటలమ్మా, నీకేం కావాలి? ప్రతీకారం. సరిపోయింది. వంటింట్లో కారం అంటే తీసుకురాగలం కానీ ప్రతీకారాన్ని ఎలా తీసుకొస్తాం? జోకులేకండమ్మా, గంటతో కొట్టగలదా? ఎవరి మీద ప్రతీకారం తీర్చుకోవాలని? నీ మీదే అని చెప్తే అందరూ గొడవకొస్తారని నాకు తెలుసు. నీతో పాటు మీ అత్త గాయత్రీదేవి కూడా నా శత్రువే కాబట్టి ముందు తన పేరు చెప్పాలి. నిన్నేమ్మా అడుగుతుంది. ఎవరి మీద ప్రతీకారం తీర్చుకోవాలి అనుకుంటున్నావు? మీ అమ్మ మీద. అమ్మా విన్నావా? నువ్వు ఇలాంటి వాళ్లతో ఫ్రెండ్షిప్ చేస్తున్నందుకు చివరికి నీకే ఎసరు పెట్టారు. హా? నన్నన్నదా? బతికున్నది నువ్వే కదమ్మా. రివెంజ్ తీర్చుకోవాలన్నా, ప్రాణం తీయాలి అన్నా ప్రాణం ఉండాలి కదా. మీ అమ్మను కాదు, వీళ్ళమ్మని అన్నాను నేను. సరిపోయింది. మళ్ళీ మొదటికొచ్చింది ఎవ్వారం. మా అమ్మ ఏం చేసిందని? నో కొడుకు రక్త పుంజిని చంపేసింది. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వ. ఇస్తే మాత్రం లాభమేముంది? ఆత్మల్ని ఎలా అరెస్ట్ చేస్తారు? వాళ్ళు పట్టుకోలేరు కాబట్టే తను పట్టుకెళ్ళిపోవడానికి వచ్చింది. అలాగే. ఫోటో తీసుకొచ్చాను గంటలమ్మా. ముఖ చిత్రం కనిపించకుండా ఈ దారం చుట్టూ. ఈ పనులన్నీ నా చేత చేయిస్తున్నారెందుకు? నేర్చుకోనయ్యా, దానివల్ల బిజినెస్ పెట్టొచ్చు. ఇదేం వ్యాపారం? ఇదొక వ్యాపారంలే. రూపాయి నిమ్మకాయ ఇచ్చి లక్షలు గుంజేవాళ్ళు కూడా ఉన్నారు. నేను డబ్బులు అడగను, నాకు ఆత్మ కావాలి. నీకు ఉంటుందే తల్లో తల్లి. పెద్దత్తయ్య గనుక నిజంగా వచ్చారు అంటే నీకు భజనే. రాదు దినా. ఎందుకు బాబుగారు? నమ్మకం. అమ్మ రాదు అని. వస్తుందని నమ్మాలి కాని రాదని అనుకోవడం ఏంటి నాన్నా?
గాయత్రి పాప ఇక్కడే ఉంటే అమ్మ ఆత్మ ఎలా వస్తుంది? ఆ నమ్మకంతోనే పాపని ఇక్కడే ఉండని అన్నాను. గాయత్రీదేవి నయనాలు కనిపించేలాగా నువ్వు దారం చుట్టూ డింబక. అర్థమైందా రాజా? పెద్దత్తయ్య కళ్ళు అందరికీ కనబడేలా ఉండాలి. ఆవిడ చల్లని చూపు మన మీద ఉంచాలి. ఫోటో మీద కూడా అంత మమకారం ఎక్కువ ఉంది అక్కకి. అది లేని వాళ్ళకే ఇబ్బంది ఉంటుంది. చుట్టాను. హా, నేను ఏర్పాటు చేసిన బంధన చక్రం మీద ఆ పటాన్ని పెట్టు. సరే. పసుపు కుంకుమలతో పూజ చేసి ఆత్మ బంధన చేస్తాను. ఓం హీం హైం క్రీం ఆత్మ ఆవాహన దండన శిక్షితే. ఓం హీం క్రీం వంశభూషితే రక్షితే. ఓం హీం క్రీం. ఆత్మబంధనం ఆవాహయామి. వంశభూషితే ఆవాహయామి. ఓం హీం. గాలి దుమారం రేగింది. మంత్ర ప్రభావం వలడా. పెద్దత్తయ్య వస్తుందేమో. పాప ఇక్కడే ఉంటే అత్తయ్య ఎలా వస్తుంది? వీళ్ళ పిచ్చి కాకపోతే. ఓం హీం క్రీం వంశభూషితే ఆవాహయామి. ఆత్మబంధన ఆవాహయామి. ఆత్మబంధన ఆవాహయామి. ఓం హీం క్రీం. ఓం హీం క్రీం ఆత్మబంధన ఆవాహయామి. రక్త పూజితే ఆవాహయామి. భం భం ఆవాహ స్వాధీన. ఓం హీం మేరా గాయత్రి ఆత్మ స్వాధీన శిక్షితే. ఓం హీం గాయత్రి ఆత్మ శిక్షితే. ఓం మంట 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 అబ్బా మంట. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.